హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి పటేల్. ఈరోజు అయితే మీ ముందరికి నేను మొబైల్ స్టార్టర్ అనేది తీసుకొచ్చానండి. ఇది కంపెనీ వచ్చేసి నయాస్టా మొబైల్ స్టార్టర్. అండ్ దీని ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు రోజు చూసినట్టయితే పొలం దగ్గరికి 2-3 టైమ్స్ రావాల్సి వస్తుంది. కాబట్టి ఇది మొబైల్ స్టార్టర్ ఎలా అంటే మనం మొబైల్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 2-3 కిలోమీటర్స్ దూరం ఉన్న పైప్ లైన్స్ కానివ్వండి, లేదంటే వాగు నుంచలైనా, ఏమన్నా చెరువు నుంచలైనా, కెనాల్ నుంచి 3-4 కిలోమీటర్స్ ఒక్కొక్కరు పైప్ లైన్ అనేది వేసుకుంటారు. దాని ద్వారా డైలీ మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళాలి, 2-3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది ఓన్లీ మోటార్ ఆన్ చేయడానికి. ఇది ఎలా అంటే మనం ఫోన్లోనే కంప్లీట్ కనెక్షన్ అనేది చూపించుకోవచ్చు. మోటార్ ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా ఇంటిమేషన్ ఇస్తుంది. డ్రై స్టేట్ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ఒక వాట్సాప్ లాగా అనేది వస్తుందండి. దీన్ని మీకు కనెక్షన్ చూపెడతాను. ఇది కంప్లీట్ స్టార్టింగ్ ఒక 3 కాయిల్స్ అనేది ఉంటుందండి. RYBకి ఇది ఫేస్ వస్తుందా లేదా అనేది వోల్టేజ్ అండ్ కరెంట్ ప్రతి ఒక్కటి ఇండికేషన్ మన మొబైల్లో ఇస్తుంది. ఇక అలాగే మన ఇన్కమింగ్ దీనికి కూడా ఒక ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వైర్స్ అనేది ఉంటుంది. ఇన్కమింగ్ వైర్ ఇదండి, అవుట్ గోయింగ్ వైర్ ఇదండి. ఇది 2 కలిపి ఎప్పుడైతే మన ఫీజెస్ నుంచి వెళ్ళి స్టార్టర్కి ఇన్కమింగ్ పెట్టుకుంటామో అక్కడ ఎలాంగ్ విత్ R&B ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ R&B అండ్ ఫీజు నుంచి వచ్చే R&B కరెక్ట్ కాంబినేషన్లో మూడు వైర్లు కనెక్షన్ ఇచ్చుకోవాలండి. ఇక అలాగే దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆన్ అనేది బ్లూ వైరు, ఆఫ్ అనేది గ్రీన్ వైరు. ఇది మన స్టార్టర్లో ఉన్న ఆన్ బటన్కు ఉన్న ఆఫ్ బటన్కి ఇచ్చుకోవాలండి. అలాగే ఇది కూడా సేమ్ ఆఫ్ అండ్ బటన్కి ఇచ్చుకోవాలండి. ఇందులో బ్యాటరీ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా పవర్ ఉన్నప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. మనకు పవర్ ఉన్నా లేకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు గ్యాదర్ అవుతుంది. దీనికను ఒక యాంటీనా ఉంటుంది. యాంటీనా అనేది నేను ఈ డబ్బాల నుంచి పైన పెట్టాను. సిగ్నల్ అనేది మనకు ఇందులో అనేది మనం నార్మల్ సిమ్లో చూసుకున్నట్టయితే ఏ సిమ్ తీసుకున్నా 200-300 రీఛార్జ్ చేసుకోవాలి. కానీ ఇందులో ఒక IoT సిమ్ అనే ఉంటుంది. ఓన్లీ పర్టికులర్గా దీనికే యూజ్ చేస్తాం మనం. దానికి 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది. 1 ఇయర్కి 1000 రూపీస్ చేసుకుంటే మనం ఆన్ అండ్ ఆఫ్ మన మొబైల్ని సెట్టింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒక్క ఫీజు కొట్టేసిన R&Bలో ఒక్క ఫీజు కొట్టేసినా మనకి ఇన్కమింగ్ అనేది R&B చూపెడుతుంది. R చూపెడుతుంది అంటే ఫీజు వేరు వెళ్ళినట్టు. ఇలాంటిది మీకు ఏ విషయం ఉన్నా ఫోన్లో నేను కనెక్షన్స్ అండ్ ఆపరేషన్ ఎలా చూపిస్తా. చూడండి, ప్లేస్టోర్ ఓపెన్ చేయగానే నయాస్టా అనే యాప్ అని సెర్చ్ చేయగానే ఎన్ లోగోతోటి నయాస్టా అని ఇట్లా యాప్ చూపెడుతుందండి. అది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మన సిమ్ ఏ పేరునైతే రిజిస్టర్ అవుతుందో అట్లా వెల్కమ్ సాయి కృష్ణ అనేది చూపెడుతుంది. వోల్టేజ్ అంటే అక్కడ మనం కాయిల్స్ చూసాం కదా RYB, అక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ చూపెడుతుంది. 7.5 కాబట్టి దీనికి మినిమం రిక్వైర్డ్ R&B పవర్ అనేది ఇంత 248.59 అనేది. అలాగే ఈలో మనం మోడ్స్ అనేది 3 మోడ్స్ ఉంటాయండి. మోడ్ 1 అనేది రన్ టైం ఐడియల్ టైం అని అంటే అది ఎప్పుడైతే మనం ఒక 2 అవర్స్ నడవాలనంటే అది 2 అవర్స్ టైం సెట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ 2 అవర్స్ మధ్యలో ఒక 1 అవర్ కరెంట్ పోయినా మళ్ళీ 1 అవర్ రిడక్షన్ చేసి మళ్ళీ 1 అవర్ అనేది కంటిన్యూస్గా నడుస్తుందండి. అంటే 2 అవర్స్ మనకు కంప్లీట్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. మోడ్ 2 అనేది పీక్ స్టాప్ టైం అని అంటే మనం ఒక పర్టికులర్ టైం మార్నింగ్ 3 AM టు మార్నింగ్ 5 AM అనుకోండి, 2 అవర్స్ అట్లా టైం సెట్ చేసుకుని టైం టు ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. మోడ్ 3 అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు 5 to 10 సెకండ్లో ఆన్ కావాలంటే మోటార్ ఆన్ అని బటన్ ఆన్ చేసి సేవ్ అని వస్తే కమాండ్ అనేది సేవ్ అయింది. ఇక్కడ పెండింగ్ కమాండ్ అని అంటే నేను 5 to 10 సెకండ్లో ఆన్ కావాలని పెట్టానండి. ఇక్కడ మనకు ఆన్ కాగానే ఈ యాప్ ద్వారా మనకు మెసేజ్ వస్తుందండి. చూద్దాం. చూడండి, నాకు మెసేజ్ అనేది వచ్చింది. నయాస్టా మోటార్ 2025-2/16 అంటే ఈరోజు డేటు 12:34కి నేను ఆన్ చేశాను. ఆన్ అయింది. టైం చూడండి 12:35 అవుతుంది. అలాగే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారండి. కమాండ్స్ లిస్ట్ చూసుకోవచ్చు, వోల్టేజ్, యూజర్, చేంజ్ పాస్వర్డ్. అలాగా మనం ఎల్లోనైనా అంటే ఈ యాప్ అనేది ఒక 3 యాప్స్లలో 3 ఫోన్లలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. 3 మెంబర్స్కి పెట్టుకోవచ్చు ఆన్ ఆఫ్ అనేది ఆప్షను. అలాగే ఇప్పుడు మోటార్ అనేది
ఇండికేషన్ చూపెడుతుంది ఆన్ అని. అంటే నేను 10 సెకండ్స్ పెట్టుకున్న లిమిట్ అనేది, దాని లోపల మనకి ఇక్కడ ఇండికేషన్ చూపెడుతుంది. అలాగే ఇప్పుడు మనం మోడ్ 3కి వెళ్ళి ఆఫ్ చేద్దాం. కమాండ్ అనేది ఇచ్చేసానండి, పెండింగ్ కమాండ్ అని పడ్డది కదా. చూడండి కమాండ్ అని మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ మోటార్ అనేది ఆఫ్ అని చూపెడుతుంది. ఈ యాప్ ద్వారా మనకు చాలా యూజెస్ అండి. ఎంత దూరం వెళ్ళకైనా మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. సిగ్నల్ అనేది ప్లెజెంట్గా ఉంటే ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అరౌండ్ 60, 70, 100 కిలోమీటర్స్ అయినా ఎక్కువ ఉన్నా పర్లేదు. మనకు మన ఏరియాలో ఏ సిమ్ అనేది ఎక్కువ నెట్వర్క్ ఉంటుందో అది వాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.